అక్కడ ప్రజలు నరకంలో ఉన్న ఒకటే, నార్త్ కొరియాలో ఉన్న ఒకటే. ఈ దేశం బయటికి ఎంత పీస్ఫుల్ గా డిసిప్లిన్ గా కనిపిస్తుందో లోపల అంత భయంకరంగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలో అతిపెద్ద బహిరంగ జైలు అంటారు. ఈ దేశంలో రూల్స్ ఎలా ఉంటాయంటే అక్కడి ప్రజలు వేరే దేశం వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. వేరే కంట్రీ మీడియా చూద్దామంటే కూడా వీల్లేదు. వాళ్ళు ఏ హెయిర్ కట్ చేసుకోవాలి అనేది కూడా ప్రభుత్వమే చెప్తుంది. టీవీలో ఏ ఛానల్ చూడాలి, రేడియోలో ఏం వినాలి అని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళ పిల్లలు చదువుకునే బుక్ లో కూడా కింగ్ కాంగ్ గురించే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా నార్త్ కొరియా అనేది ప్రపంచంలోనే గొప్ప దేశం. కిమ్ ఒక గొప్ప నాయకుడు అంటూనే పెరగాలి. మనకు దొరికే వరల్డ్ వైడ్ వెబ్ వాళ్ళకు కలలో కూడా దొరకదు. దీంట్లో మనం ఏదైనా సెర్చ్ చేసి ప్రపంచంలో ఉన్న దేనైనా తెలుసుకోవచ్చు. కానీ వాళ్ళకు బయట ప్రపంచం గురించి ఏ విషయం తెలియకుండా కంప్లీట్ గా బ్లాక్ చేస్తారు. అక్కడ కిమ్ ని ఒక దేవుడిలా చూడాలి. ఇంకా ఏ మతాన్ని కూడా నమ్మకూడదు. ఎవరైనా రూల్స్ తప్పితే వాళ్ళతో పాటు వాళ్ళ తర్వాతి 3 తరాలకు కూడా శిక్షలు పడతాయి. అంటే మీ తాత తప్పు చేస్తే ఇప్పుడు మీరు కూడా శిక్ష అనుభవించాలి. ఈ దేశం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. చచ్చినట్టు ఆ దేశంలోనే ఉండాలి. అక్కడ సెక్యూరిటీ అంత టైట్ గా ఉంటుంది.